పునరుద్ధానపు ఆరాధనలో ప్రభు సన్నిధిలో మనమంతా చేరి మన దేవుని మహిమ కలిగిన నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం. 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు ఈ పునరుద్ధాన దినాన ధ్యానం చేద్దాం. మొదటి వచనాన్ని నేను చదువుతాను. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచుండిరి. ఆమేన్. ఈ పునరుద్ధాన దినాన ఈ మాసం జూలై మాసం చివరి ఆదివారం. నిజంగా నెలలు సునాయాసంగా గడిచిపోతూ ఉన్నాయి. దేవుడు మహాకృపలో మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. నిజంగా కఠినమైన రోజుల్లోనే ఉంటున్నాం. మళ్ళా కోవిడ్ ప్రభావం చాలామందిలో చూస్తూనే ఉన్నాం. వర్షాకాలం లాగున్నా ఎండాకాలాన్ని గుర్తు చేస్తుంది. నిజంగా దేవుని యొక్క ప్రేమ దేవుని ప్రజల మీద విస్తారంగా ఆయన మన మీద కుమ్మరిస్తున్నాడు. దేవుని ప్రేమ చేత మన జీవితాలు మహత్తరమైన కార్యాలతో నింపడానికి అనుక్షణం ఆయన మన ఎళ్ళ తన దయను చూయిస్తున్నారు. ఆయన దయంతా కూడా ఆయన వాక్యానికి అవతల ఎప్పుడూ చూపించలేరు. వాక్యంలో నుండి ఆయన దీవెనలన్నీ దయా దాక్షిణ్య కార్యాలన్నీ కూడా తన ప్రజల ఎళ్ళ కనపరుస్తూ ఉంటారు. వాక్యమే సమస్తానికి కారణం. వాక్యానుబంధం లేకుండా ఎక్కడ ఏ పని విషయంలో ఆయన తన ప్రమేయాన్ని కనపరచడానికి పూనుకొనరు. ప్రతి దానిలో తన యొక్క వాక్యమే ఘనంగా చూపిస్తారు. ఒక కీర్తనలో ఉంటుందన్నమాట, ఆయన నామము కంటే ఆయన వాక్యమును ఆయన కనపరుచుకుంటారు. అంటే ఆయన్ని గొప్ప చేసేదానికంటే వాక్యాన్ని ప్రాముఖ్యంగా చేయటమే దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. కొంతమంది మరి మాకు ప్రాముఖ్యం, మా జీవితానికి ప్రాముఖ్యం వాక్యమే, మా సేవకు కూడా ప్రాముఖ్యం వాక్యమే అంటారు. కానీ వాక్యంతోనే సంబంధం లేకుండా మాట్లాడటం, వాక్యంతో సంబంధం లేకుండా జీవించటాన్ని చూస్తాం. ఇప్పుడు దేవుడు తన యొక్క ప్రేమను, తన యొక్క ఉద్దేశాలు, తన యొక్క భవిష్యత్తు ప్రణాళికలంతా వాక్యం ఎలా ఉందో వాక్యంలాగానే ఉండటానికి ఆయన సంసిద్ధపరుస్తున్నారు. వాక్యం ఉన్న చోట విశేషమైన దైవిక సంబంధమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. మనం వాక్యాన్ని ఎలా వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ
ఓ చక్కటి సందర్భాన్ని చూస్తున్నాం. జనసమూహం అంట దేవుని వాక్యం వినుచూ ఏం చేస్తున్నారు? వినుచూ ఆయన మీద పడుతున్నారంట. ఆయన మీద అంటే ఎందుకని? వాక్యాన్ని విన్నప్పుడు వింటూ ఉంటే చెప్పుచున్న దైవజనుడు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ఆ వాక్యంలో శక్తి అనుభవించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? ఖచ్చితంగా ఆ వాక్యం మీద ఆనుకుంటారు. వీళ్ళు వచ్చేసి ఇప్పుడు చెప్పేది వినేది ఎవరి మాటలండి? ఏదో తూతూ మంత్రం ఈ లోకంలో ఉన్న మనుషుల మాటలు, మనుషులలో ఉన్న బోధకులలో ఉన్న మాటలు కాదు వింటుంది. సరాసరి ఎవరండి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు, సమస్తానికి కారణభూతుడైన ప్రభువు మాట్లాడుతున్నాడు. చూడండి, యేసు ప్రభు వారు మాట్లాడితే ఎంత శక్తివంతమైన అనుభూతి కలుగుతుందంటే ఇక్కడ మనం చూస్తాం. ఆయన మాట్లాడుతూ ఉండగా వీళ్ళెళ్ళి ఆయన మీద పడుతున్నారంట. ఎందుకండి? అంత ఆధారపడదగిన శ్రేష్టమైన మాటలు మన ప్రభు మాటలు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. మనం ఎన్నో మాటలు వింటాం. ఆ మాటలు వింటంటే కొన్నిసార్లు మనల్ని అవమానపరిచే మాటలుగా ఉండొచ్చు. కొన్ని మాటలు మనల్ని నమ్మక ద్రోహానికి గురి చేసే మాటలుగా ఉండొచ్చు. కొన్నిసార్లు మాటలు మన జీవితాలని పాడు చేసే మాటలు అయి ఉండొచ్చు, మోసపరిచే మాటలు అయి ఉండొచ్చు. లోకంలో రకరకాల మాటల్ని మన జీవితాల్లో మనం చూస్తూ ఉండొచ్చు. కానీ ప్రభువు వారి మాటలు ఆధారపడదగిన ఆధారపూరితమైన మాటలు. దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఆయన మీద మనం ఆధారపడవచ్చు. ఆయన మాటల మీద మనం ఆధారపడవచ్చు. ఆయన మాటల మీద మనం ఆధారపడితే మన జీవితంలో ఆయన యొక్క గొప్ప శక్తిని చూస్తాం. ఆయన ప్రభావం మన జీవితంలో ప్రత్యక్షంగా చూడగలుగుతాం. చూడండి, వాళ్ళు అక్కడ ఆ గెన్నేసరేతు అంటే గలిలయ సముద్ర తీరాన, ఆ సరస్సు తీరాన నిలిచి వాళ్ళు అక్కడ ఉన్నట్ట చూడండి 2 దోణెలను చూచాడంట. ఆ సరస్సు తీరమున 2 దోణెలను చూచెను. ఒక పక్క వాక్యం వింటానే ఉన్నారు, ఇంకో పక్క కొంతమంది అంటే 2 దోణెల్లో జాలర్లు వలలు కడుక్కుంటున్నారు. వలలు కడుక్కుంటున్నారంటే ఏంది? అప్పటికే పని అయిపోయింది. వాళ్ళు చేపలు పడటానికి వెళ్ళారు, చేపలు పట్టారో లేదో తెలియదు, కానీ కడుక్కోవటం మాత్రం ప్రారంభించారు. వాస్తవంగా గమనిస్తే చేపలు పడితే చేపల హడావుడిలో ఉంటారు, కానీ ఇప్పుడు వలలు క్లీన్ చేసుకునే హడావుడి అనేది తర్వాత సంగతి. వీళ్ళు వలలు కడుక్కుంటున్నారు. తర్వాత మనం చూస్తాం వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేవు అనే విషయం మనకు తెలుసు. పడవలు ఉన్నాయి, దోణిలు ఉన్నాయి, వలలు ఉన్నాయి, కానీ చేపలు లేవు. వాళ్ళ జీవనాధారమైనటువంటి వాళ్ళ వృత్తిలో ఖాళీగా ఉన్నారు. వాక్యం వింటున్నారు కానీ జీవితంలో ఖాళీ ఉంది. వాక్యం వింటున్నా కానీ జీవితంలో ఏదో లోటు ఉంది. వింటున్నాం వాక్యం, ఈ వాక్యం విని జీవితాన్ని మాత్రం ఖాళీగా పెట్టుకున్నాం. వాస్తవానికి అక్కడ జరుగుతుంది ఏంటంటే వాక్యాన్ని వింటున్నారు కానీ హృదయంలో ఉంచుకోవటంలా, అంటే ఖాళీ హృదయంతో ఉంచుకోవటం వల్ల జీవితం కూడా ఖాళీగానే ఉంటుంది. ఎంత శుభ్రం చేసుకొని మళ్ళా చేపల కోసం వేసిన వలలు మాత్రం ఖాళీగానే ఉంటున్నాయి. జీవన వృత్తి కోసం ప్రయాసపడే అనేక మంది జీవితాల్లో ప్రస్తుతం అదే మనం గమనిస్తున్నాం. మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం, మనకు మిగిలిండేది మాత్రం లోటు.
దేవుడు ఈరోజు మన మన జీవితంలో ప్రత్యేకంగా ఒక కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని మన జీవితంలో చూపించాలని కోరుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని మనం ఏ విధంగా మనం తీసుకోగలుగుతున్నాం, ఆ మాటలు మనలో ఏ విధంగా మన జీవితంలో పనిచేస్తున్నాయి, అసలు తీసుకునేవి ఆయన మాటలేనా? చూడండి, విత్తువాడు విత్తుతూ ఉండగానే జరిగినటువంటి ఒక కష్టమైన విషయం ఏంటంటే, మంచి నేలలో పడకుండా పిచ్చి నేలలో పడుతుంది కదండి. ఏ నేల అది? ఒకటేమో రాతి నేల, ఇంకోటేమో ముండ్ల తుప్పలు, ఇంకొకటేమో ఎక్కడో త్రావు ప్రక్కన. అంటే ఒకేసారి విసిరినవన్నీ రకరకాల స్థలాల్లో పడుతున్నాయి. ఎక్కడ ప్రాబ్లం? విత్తనమా? చెప్పండి, విత్తనాంద ప్రాబ్లం? విత్తనం ప్రాబ్లం ఏమి లేదు, విత్తే ఆయనది కూడా ప్రాబ్లం లేదు. చెప్పాలంటే మామూలుగా విత్తుతున్నాడు అంతే. భూమి ప్రాబ్లం. దేని ప్రాబ్లం? ఇక్కడ మనం చూస్తున్నాం, ఖాళీ వలల చేత ఆ వలలు కడుక్కుంటా దాన్ని చేసుకోవటమే సరిపోతుంది. ఒక్కొక్క పనిలో ఒక్కొక్క విధంగా మనం చూస్తాం. ఇక్కడ వలలు, ఇంకొకటి అయితే ఇంకొకటి కావచ్చు. చూడండి, కొన్ని పనులకి కొన్ని ఆ పనికి సంబంధించినటువంటి సాధనాలు ఉంటాయి. పెయింట్ మేస్త్రికి ఏం కావాలి? బ్రష్ కావాలి. ఆ బ్రష్ లాంటివి ఇప్పుడు రకరకాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆడుతున్నారు. కానీ ఇదివరకు ఏముండేది? అయ్యేమి లేవు, కొంచెం తీసుకొని కొట్టేవాళ్ళు అంతే. ఒక్కొక్క పనికి, వడ్రంగి పని మేస్త్రికి దానికి సంబంధించినటువంటి సామాను ఉంటుంది, టూల్స్ అంటారు కదా, పరికరాలు. ఏ పనికి సంబంధించినవి ఆ పనికి సంబంధించిన పరికరాలు ఉంటాయి. ఈ పరికరాలు సరిగా లేకపోతే పని ఎలా ఉండిద్ది? అంత బాగోదు కదండి. స్క్రూ డ్రైవర్ ఏమో ఉందనుకోండి, కరెంటు బంద్ చేయడానికి స్క్రూ డ్రైవర్ తీసుకున్నాడు, ఆ చివరేమో మొద్దుగా ఉంది. ఇట పెట్టగానే అదేం జారిపోయింది, తిప్పబోయేసరికి అది జారిపోయింది. పరికరాలు బాగోలేదు. కొన్నిసార్లు పరికరాలు బాగోకపోతే కొన్నిసార్లు చూడండి, ఉదాహరణకి భూమే పాడుగా పనికిరాందిగా ఉండటం మనం చూస్తాం. అందుకే ఈరోజు మనం గమనిస్తే బాగు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అది భూమి కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ముఖ్యంగా మనకు అవసరమైంది, మనం బాగు చేసుకోవాల్సింది మన హృదయమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూడండి, చాలా చక్కటి కార్యాన్ని మనం ఇక్కడ చేయటం చూస్తున్నాం. అక్కడ మనం గమనిస్తే 3వ వచనంలో చదువుతాం, ఆయన దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి. 2 దోణెలు ఉన్నాయి. 2 దోణెల్లో ఒకటి ఎవరిదండి? సీమోను, పేతురు గారిది దోణె. ఈ పేతురుగా ఉన్నాయి 2 దోణెలు. ఆ 2 దోణెల్లో ఉన్నటువంటి ఒకళ్ళు ఎవరిది? సీమోనుది. సీమోను కూడా ఉన్నాడు అయితే వలలో, బాగు చేసుకునే వాళ్ళలో. గమనించండి, పేతురు జీవితం ఇప్పుడు అలా ఉంది. పడవ ఉంది, వలలు ఉన్నాయి, చేపలు లేవు. పని చేసి వచ్చాడు, ప్రయోజనం లేకుండా ఉంది. మన పనులు ప్రయోజనం లేని పనులు కాకుండా జాగ్రత్త పడాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యం మన జీవితంలోకి రావాలి. దేవుని మాటకి మన జీవితంలో ప్రాముఖ్యం కలగాలి. దేవుని వాక్యానికి మన జీవితంలో ప్రాముఖ్యత కలగకపోతే ఇక మన పనులన్నీ ఖాళీగా కూర్చొని ఖాళీగా పోతూ ఉంటుంది. ప్రయాస మాత్రం ఖచ్చితంగా జరిగింది. ప్రయాస పడతా ఉంటాం, శ్రమ పడతా ఉంటాం, కష్టపడతా ఉంటాం. ప్రతిఫలానికి వెళ్ళేసరికే ఖాళీగా ఉండి ఇక దానికోసం ప్రాకులాడుతూ ఉంటాం. ఏదో ఒక లోటు చేత అక్కడ ఇబ్బందితో రోజులు గడవటం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు ప్రజలందరికీ బోధించేది ఒకటి ఉంటుంది, ప్రత్యేకంగా ఒక వ్యక్తి కోసం చెప్పే మాటలు కూడా ఉంటాయి. మనం ఖచ్చితంగా
అందరి కోసం చెప్పేటప్పుడు నీ కోసం ఇవ్వబడే వాక్యాన్ని నువ్వు స్వీకరించాలి. అంతేనా? అందరి కోసం ఇవ్వబడుతున్నప్పుడు అందరిలో నువ్వు కూడా ఉన్నావు. అది నీ కోసం సంబంధించిన వాక్యమే తీసుకోవాలి. అందుకే సమాజంగా మనం కోరటం యొక్క కారణం ఏందో తెలుసా అండి? మన ప్రభువు త్రిత్వదేవుడు. త్రిత్వదేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ మాట చెప్పినప్పుడల్లా మనం గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించకపోతే మనం అంత ఘనపరిచే వాళ్ళం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. ఒక్కడే కానీ ముగ్గురు. ఒక్కడే కానీ ముగ్గురు. ముగ్గురైనటువంటి ఆయన ఎలా ఉన్నాడు? ఒక్కడే. ఇప్పుడు దేవుని యొక్క సంఘం అంతా కూడా మనం ఎందుకు ఇట్లాగా గ్యాదర్ అవుతున్నాం? ఎందుకండి అంటే మనం ఒక్కటే, శరీరం ఒక్కటే, మనమంతా ఒక్కటే. అయ్యుండొచ్చు, వేలుకున్నది చేతికి ఆకారం కనపడదు, అంతేనా? వేలి ఆకారం, చేతి ఆకారం వ్యత్యాసం. చెయ్యి యొక్క ఆకారం, ఇంకొక చెయ్యి ఆకారం వ్యత్యాసమే ఖచ్చితంగా. ఈ రెండు చేతులు కాళ్ళకి వ్యత్యాసమే. ఇట్లా మన అవయవాలన్నీ దేనికి దానికి వ్యత్యాసంగానే ఉన్నాయి. ఈవెన్ రెండు కళ్ళు ఒకేలాగా కనపడుతున్నట్టున్నా దాని యొక్క వ్యత్యాసం ఖచ్చితంగా సూక్ష్మంగా గమనిస్తే మనం అర్థం చేసుకుంటాం. వ్యత్యాసమే. శరీరం అంతా ఒకటి కాదు, కానీ అంతా కలిసి ఒక్క శరీరంగా మనం ఉంటున్నాం. ఈరోజు దేవుడు మనల్ని ఈ ఒక్క శరీరంగా మనం ఎందుకు కలిసి వస్తున్నామంటే, ఒక్క శరీరమే, శరీరం అంతటికి కావాల్సిన ఆహారాన్ని శిరస్సు చక్కగా అందిస్తుంది కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ శరీరం అంతటికి కావాల్సిన ఆహారాన్ని ఎటు నుంచి తీసుకుంటున్నాం? ఈ శిరస్సు ఉన్నటువంటి నోటి నుంచి ఆహారాన్ని తీసుకొని శరీరం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యానికి, క్షేమానికి తీసుకెళ్లే విధంగా మనల్ని మనం సంసిద్ధపరుచుకుంటున్నాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి నోట నుండి వచ్చు ప్రతి మాట మనలందరినీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క అవసరాన్ని, ఏ అవసరం బట్టి ఆ అవసరానికి తగినటువంటి ఆహారాన్ని ప్రభువారు ఆయన వాక్యం ద్వారా ఇస్తున్నారు. ఇప్పుడు అందుకే చూడండి, వాక్యంలో చూస్తే ఆయన జన సమూహాలకు వాక్యం చెప్తారు, ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడతాడు. మనం బాగా గమనించాలి, జన సమూహంలో ఉన్న వాక్యం మనకు అవసరం. సంఘంలో మనం ఉండాలి, సంఘ సంబంధమైన సహవాసం. ఎందుకంటే మనం దేవుని ప్రతిరూపాలం. ప్రభు ఒక్కడిగా ఉంటున్నట్టు మనం ఒక్కళ్ళగా మనం కలిసి రావాలి. అంతేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక కుటుంబాన్ని చూస్తే ఈ కుటుంబంలో అందమైన, సుందరమైనటువంటి ఒక దృశ్యం అంటూ ఏదన్నా ఉంటే వాళ్ళంతా కలిసి ఉండటం. అంతకంటే మించిన చూడండి, సుందరమైనటువంటి ఒక దృశ్యం మనం చూడగలుగుతామా? అంతా కలిసి ఉంటే వాళ్ళ నాన్న మాట్లాడతాం, ఈరోజు మనం డబ్బులు లేవు కాబట్టి పచ్చడితో తిందామా? ఏముంది, పచ్చడే తిందాం చక్కగా, పక్కన నెయ్యి డబ్బా ఉంది కదా, దాంతో సర్దుకుందాం. అది ఎప్పుడో తెచ్చుకున్నారు, అలా డబ్బులు అయిపోయినాయి, నెయ్యి ఉంది, ఎంజాయ్ చేయాలి. అంతేనా? ఇప్పుడు నాన్న మాటకి అమ్మ, పిల్లలు అందరూ కలిసి, లేదు కుదరదు, కావాల్సిందే ఇప్పుడు బిర్యానీ చేయాల్సిందే అంటే ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు పాపం? ఇంక నువ్వే వెళ్ళి కష్టపడి తీసుకొచ్చి మీ నాన్నకు కూడా బిర్యానీ పెట్టాలి. నువ్వా అది చేయలేవు. నీ వయసు కూడా దానికి తగినంత సామర్థ్యం కలిగిన వ్యక్తి కాదు. కొన్నిసార్లు తొందరలు చేస్తారు కదండి పిల్లలు, కావాల్సిందే, దాన్ని కావాల్సిందే లేకపోయినా పాపం ఆ పిల్లలతో ఐక్యమై తండ్రి కూడా వాళ్ళ ఇష్టాలను నెరవేర్చట్లేదు తల్లిదండ్రులు. ఇప్పుడు సామర్థ్యం లేకపోయినా సమైక్యంగా ఆ కుటుంబం సాగిపోవటానికి తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, పిల్లల ఇష్టాలని కోరుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఇంట్లో ప్రశాంతత నెలకొనింది. అవునా? ఎందుకని? ఎప్పుడైతే వాళ్ళ ఇష్టాలు జరుగుతాయో వాళ్ళు సంతోషంగా, పరిస్థితులంతా నిమ్మళమై క్షేమంగా సంతోషంగా సాగిపోతారు. ఈరోజు మనం గమనిస్తే
చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా సంఘం అంతటికి, సమూహం అంతటికి, ప్రజలందరికీ కలిపి ఇచ్చే మాట ఉంటుంది. వ్యక్తిగతంగా ఆయన మనల్ని దర్శిస్తారు. అందుకే మనం సంఘంగా కూడుకోవటంలో ఉన్న కారణం ఏంటంటే, నువ్వు వ్యక్తిగతంగా దేవుని మాటను నువ్వు నీ జీవితంలోకి పొందగలగటానికి మనం ఖచ్చితంగా సమూహంలో ఉండాలి. సమూహంలో విన్న మాట వ్యక్తిగతంగా నీ జీవితంలో నీకు పనిచేసింది. కొన్నిసార్లు ఆ మాటలు వింటా వింటా అలవాటు చేసుకున్న తర్వాత అది సాధారణంగా దేవుడు నీతో మాట్లాడతాం ఒక భాగమైపోయింది. చిన్నపిల్లలు మనం చూస్తాం, వాళ్ళకి మొదట తెలియదు. వాడు కనీసం పాలు తాగటానికి తల్లి రొమ్మున ఆనుకొని పాలు తాగటం కూడా తెలియదు. అప్పుడు ఏం చేస్తాడు చూడండి, మీకు తెలుసుగా ఏం చేస్తాడు చెప్పండి. అక్కడ కళ్ళు మూసుకొని ఎత్తుక్కుంటా కూర్చుంటాడు, ఎట్టగా. పొరపాటున అక్కడ ఎవరైనా కనపడారు అనుకోండి, వాళ్ళు చేయి లాక్కొని నోట్లో పెట్టుకుంటారు. వాడికి ఇంకా అలవాటు కాల. కడుపులో ఉండగానే పిల్లలు ఏం చేస్తారంటే నోట్లో ఏళ్ళు పెట్టుకోవటం స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడు అమ్మ కనుక దొరకపోతే వెంటనే ఏం చేస్తారు, ఇక వాడు చేయి పెట్టుకొని చప్పరిస్తూ ఉంటాడు. ఒక రోజు రాగానే వాడికి అర్థమైపోయింది, రోజులు గడిచే కొంది విషయం తెలిసిపోయింది. మా అబ్బాయికి పాలు ఇవ్వటానికి వాడు పాలు డబ్బా తాగుతాడు కాబట్టి నేను ఏమీ చేయనంటే జస్ట్ లేదు ముక్కు దగ్గర తీసుకెళ్తా, నోట్లో ఏలు పెట్టిన టక్కని తీసి దాంట్లో వేసుకుంటాడు. అది సాధారణంగా వాడికి అలవాటు అయిపోయింది అంతే. లేకపోతే చెయ్యి లాగితే వాడు తీయడు అసలుకి. ఎందుకని? వాడికి అది స్పెషల్ అయిన అలవాటు. ఇప్పుడు ఏం చేయాలి? వాసన చూస్తే చాలు పాలు వచ్చేసి ఎంత నిద్రలో టక్కని తీసేసి నోట్లో పెట్టుకుంటాడు దాన్ని. అలవాటు కావాలి. అందుకే దేవుని వాక్యం మనం అర్థం చేసుకోవడానికి అలవాటు చేసుకోవటంలో ఒక ప్రాముఖ్యమైన విషయం సమాజంగా కూడటంలో ఉన్న కారణం అదే. దేవుడు మనల్ని సమకూరుస్తున్నాడు. ఇలా మనం కలిసి వస్తున్నప్పుడు చూడండి, సమాజంలో మనం అంతా ఒక్కరమై, ఒక కుటుంబమై, ఒకే శరీరమై, దేవుని యొక్క సంఘమై ఆయన సన్నిధిలో మనం ఆనందించడానికి కారణం అవుతుంది. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సమాజం అంతటికి లేతే అక్కడ సమూహం అంతటికి ఆయన మాట్లాడుతా ఇప్పుడు ఒక్కసారి ఎవరి దగ్గరకు వచ్చాడు? సీమోన్ దగ్గరకు వచ్చాడు, పేతురు దగ్గరకు వచ్చాడు. పేతురు పరిస్థితి మనం చూస్తున్నాం, చెప్పుకున్నాం. ఖాళీ వలలు, జీవితం ఖాళీగా ఉంది. యేసు ప్రభు మాట లేని జీవితం ఖాళీ. యేసు ప్రభు స్వరం వినని జీవితాల్లో ఖాళీయే. ఆయన మాటలను మనం చూడండి లక్ష్య పెట్టకపోతే జీవితం అంతా ఖాళీ. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా జీవితం మాత్రం శూన్యం. యేసు ప్రభు మాటలో బలం ఉంది కదండి. ఆయన మాట భారమైనది. ఆ మాట ద్వారా మన జీవితాలు ఒక నూతనత్వాన్ని పొందుకోవడానికి కారణం అవుతుంది, మార్పు చెందింది. ఒక అద్భుతంగా జీవితం అంతా మనం అనుక్షణం ఆనందించగలగటానికి కారణం ఆయన వాక్యం. అందుకే ప్రభువు వారి యొక్క మాట కోసం మనమే కనిపెట్టాలి. ఆయన వస్తాడు, ఆయన వచ్చేది ఒకటి ఉంది, మనం కనిపెట్టాల్సింది ప్రాముఖ్యమైంది ఇంకొకటి ఉంది. కొన్నిసార్లు మనం చూడండి, మనం పట్టించుకోకుండా దాని గురించి ఆలోచించకపోయినా ఆయన పని కట్టుకొని వచ్చి ఆయనే మనల్ని పట్టించుకొని ఆయన మనతో మాట్లాడి మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైన కార్యాన్ని చేస్తారు. ఉదాహరణ మనం పౌలు అనబడిన సౌలు, ఆయన దగ్గరికి ఆయనే దిగొచ్చాడు. ఎందుకని? సౌలు యొక్క ఒక పట్టుదలతో కూడినటువంటి ఆయన జీవితాన్ని గురించి ప్రభువుకు తెలుసు. ఆయన అనుసరిస్తుంది కూడా ధర్మశాస్త్రమే, కాకపోతే ఆ దారి సరైన సంపూర్ణతని తీసుకురాలేదు కనుక, ఆ సామర్థ్యం లేదు కనుక ప్రభువు వారి ద్వారా ఆ సంపూర్ణతని పొందటానికి ప్రభువే దిగొచ్చాడు. ఓకే, ఆయనే సౌలు గారి దగ్గరకు దిగొచ్చాడు కాబట్టి నా దగ్గరకు కూడా దిగి రావాలని నువ్వు కూర్చుంటే ఈ లోపు నీ రోజులు గడిచిపోవచ్చు. మన ఆలోచనలు దేవుని ఆలోచనలకు వ్యత్యాసం అయి ఉండొచ్చు. ఆయన వస్తాడు నన్ను దీవిస్తాడు, ఆయన వస్తాడు నన్ను దీవిస్తాడు, నువ్వు రా, అవునా, నువ్వే రా. ఇప్పుడు పేతురు గారి గురించి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది.
బైబిల్లో చాలామంది ఉన్నారు. మీరు గమనిస్తే యోహాను గురించి మనం చూస్తాం. బాప్తిసం ఇచ్చే యోహాను గారి దగ్గర యోహాను, యాకోబులు శిష్యులుగా ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు బాప్తిస్మం పొందారో వెంటనే యోహాను గారు తనకున్నటువంటి శిష్యుల్ని ఏం చేశాడంటే ఇక్కడికి బదిలీ చేశారు. యేసు ప్రభు వద్దకు వెళ్ళడానికి తెలియజేసి పంపించాడు. కానీ పేతురు గారి పరిస్థితి అది కాదు. పేతురు గారి దగ్గరకు ప్రభువే వచ్చాడు. పేతురు గారితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొన్నిసార్లు నీతో సరాసరి సూటిగా వచ్చి ఒక దర్శనం ద్వారా మాట్లాడవచ్చు, ఒక కళ ద్వారా మాట్లాడవచ్చు, లేకపోతే ఒక స్నేహితుని ద్వారా ఒక వ్యక్తి ద్వారా మాట్లాడవచ్చు, లేకపోతే ఒక పాస్టర్ గారి ద్వారా మాట్లాడవచ్చు, లేకపోతే ఒక పరిస్థితి ద్వారా కూడా మాట్లాడవచ్చు. పరిస్థితి ద్వారా అంటే ఏదో ఒక కష్టం వచ్చింది, అది అనారోగ్యం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఏదో కష్టం. ఆ పరిస్థితుల్లో నువ్వు ఉన్నటువంటి అవసరతను బట్టి అయ్యో దేవా అనుకుంటా ఎవరినో అడుగుతా, అయిందయ్యా నా పరిస్థితి ఎట్లా ఉందయ్యా, సరే ప్రార్థన చేద్దాం రండి అని ఆ పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తే పాస్టర్ గారు ప్రార్థన చేయటం, వాక్యం చెప్పడం ద్వారా యేసు ప్రభు స్వరాన్ని నువ్వు వినొచ్చు. ఈరోజు మనం స్వరం, దేవుని స్వరం ఏ విధంగానైనా నీతో మాట్లాడుతుంది. అయితే నీతో మాట్లాడుతున్న ప్రభువు యొక్క మాటను మనం లక్ష్య పెట్టాలి. ఆ మాటకు మనం విలువ కట్టాలి. ఒకసారి మనం ఆలోచిద్దాం. చూడండి ఇక్కడ 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తరువాత యేసు ప్రభు వారు ప్రత్యేకంగా చెప్తున్నారు. ఎవరితోనండి? సీమోన్తో. ఏమని చెప్తున్నాడు? నీవు దోణెను లోతుకు నడిపించు, నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయమని సీమోనుతో చెప్పగా, సీమోను ఏం చెబుతున్నాడు? ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకు చెప్తున్న విషయం అర్థం వినాలి కదండి. ముందు ఏమని చెప్పాడు ప్రభువారు? ఏమని చెప్పాడు? లోతుకి వెళ్ళి వలలేయండి అని చెప్తున్నాడు. ఈయనేమంటున్నాడు? రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏమి లాభం? లోతుకు వెళ్ళి ప్రయాసపడలా, లోతుకు వెళ్ళి వలలు వేయలా, ప్రయాసపడ్డాం. చక్కటి పాట కదండి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా. ఎక్కడ? రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. ఆలోచించండి, ఎన్నో దారుల్లో వెతుకుతున్నావు కానీ రమణీయమైన దారులు ఉన్నాయి, సుందరమైనటువంటి మార్గాలు, శ్రేష్టమైనటువంటి ఆయన ఉపదేశాల్లో నుంచే వచ్చే మార్గాలు మనం గమనించటం లేదు. ఎక్కడెక్కడో తిరుగుతున్నాం కానీ చేరాల్సిన వెళ్ళాల్సిన దారులకి మనం వెళ్ళలేకపోతున్నాం. పేతురు యొక్క ప్రయాస అంతా పైన చూసుకుంటా పోతున్నాడు. తన ఊహకు అందినటువంటి తన యొక్క అనుభవంలో నుంచి, తను నేర్చుకున్న పద్ధతుల్లో నుంచే చేపలు పడటానికి ప్రయాసపడుతున్నాడు. కానీ తెల్లారికి తిండికి తికాణా లేదు, తన అవసరాలు తీర్చుకోవడానికి తగినటువంటి అవకాశం లేదు. ఆలోచించండి. మనం చూడండి, నీకు దేవుడు ఎన్నో తలాంతులు ఇచ్చాడు, ఎన్నెన్నో తలాంతులు ఇచ్చారు. ఈ తలాంతులు మనం ఏం చేయాలండి? ఉపయోగించాలి. ఒక్కొక్కళ్ళని దేవుడు ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు. ఇప్పుడు ఈ అనిల్ అంబానీయే కదా, ఇంకొక ఆయన ఎవరు? ముఖేష్ అంబానీ. ఇప్పుడు ఫామ్లో ఉన్న ఆయన ఎవరు? ముఖేష్ అంబానీ. మీరు గమనించండి,
వీళ్ళకి కొంచెం నాలెడ్జ్ వాళ్ళు చదువుకున్నారు, డెవలప్ అయ్యారు, బాగా చేసుకుంటున్నాడు ఇప్పుడు ముఖేష్ అనే ఆయన. కానీ వాళ్ళ నాన్నకి ఏముంది? ఏముంది? 6th క్లాసేగా చదువుకున్న ఆయన. ఆయన ఆయన గుంటూరు కూడా వచ్చేవాడంట. మా అన్నయ్యకి తెలుసంట ఆయన. గుంటూరు వచ్చి ఇక్కడ ఆయన ఎక్స్‌పోర్ట్ చేసే వాటి కోసం ఇక్కడికి వచ్చేసి రిక్షాలోనే తిరిగేవాడంట. ఒకసారి చెబుతున్నాడు, ఆయన నాకు తెలుసురా, గుంటూరు కూడా వచ్చాడు, గుంటూరులో రిక్షాలో తిరుగుతూ ఉండేవాడు, ట్రాన్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఈ బిజినెస్లో ఆయన. అంటే పెట్రోల్ బంకులు స్టార్ట్ చేసిన తర్వాత ఆ క్రూడ్ ఆయిల్ అంట తెప్పించుకోవడం కోసం ఇక్కడ ఈ ఐఎల్టీడీ కంపెనీ ద్వారా ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకునేవాడంట. సో గుంటూరు కూడా వచ్చేవాడంట. మరి అంటే మెయిన్ సెంటర్ ఇదే కాబట్టి ఐఎల్టీడీ కంపెనీకి, అందువల్ల ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మరి దాన్ని సులభంగా అంటే తక్కువ కాస్ట్లో చేసుకునేవాడు. ఆయన చదువుకుంది ఏముంది? 6th క్లాస్ అయి ఉండొచ్చు, కానీ తన యొక్క ఉద్దేశాన్ని సఫలపరుచుకోవటానికి, తన ఒక ఉన్నత స్థానానికి వెళ్ళటానికి తన తలాంతులు వాడుకున్నాడు, వినియోగించుకున్నాడు. కొన్నిసార్లు కొంతమంది బాగా చదువుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారు? వ్యవసాయం స్టార్ట్ చేసుకుంటున్నారు. చదువు అనేది ఒక విభాగం, ఒక పార్ట్. చదువే అదే దానికి ఏంటంటే జీవితాన్ని కాదు, ఇప్పుడు దాన్ని ఒక మాట అంటారండి, మనం బ్రతకటానికి కావాల్సిన జీవనాధారం కాదు, చదువే జీవనాధారం కాదు, అది ఒక భాగం. దాన్నే ఉపయోగించుకొని, అంటే వాళ్ళ తలాంతులు వాడుకోవటం వల్ల చదువు లేకపోయినా డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు. చదువుకొని వాళ్ళు ఒక రంగంలో రాణించలేకపోయినా ఇంకొక రంగంలో రాణించుకోగలిగిన ఉంటారు. కొన్నిసార్లు అన్నీ ఉన్నా ఏమీ చేయలేకపోవటం, ఏమీ లేకపోయినా ఏదైనా చేయగలగటం, ఇదంతా కూడా మన చేతుల్లో ఉండిద్ది. ఇప్పుడు ఈయన ఒక మంచి అనుభవం కలిగినటువంటి చేపలు పట్టే జాలరే, కానీ ఆయన ఎక్కడ పట్టగలగాలో భలే చక్కటి పాట కదండి ఆ పాటలో, రమణీయమైన లోతులంట. ఈ లోతు ఎట్లాంటిది? రమణీయమైన లోతులోకి వెళ్ళగలగాలి. చాలాసార్లు మనం పని చేస్తాం, ఆ పని ఒక మాట సామెతలో ఉంటుందన్నమాట, తన పనిలో నిపుణత గలవాడు ఎక్కడంట చూపించబడతాడు? అతను సామాన్యుల ఎదుట కాదు, కానీ రాజుల ఎదుట అతను నిలబెట్టబడతాడు. ఈరోజు మనం మన పనిలో నిపుణత చూపాలి. ఎట్లా? దేంట్లోనండి నిపుణత చూపడం? మనం చూపించగలిగిన ప్రాముఖ్యమైనటువంటి నిపుణత వాక్యాన్ని మనం వినే దాంట్లో ప్రాముఖ్యత, నిపుణత చూపించగల వాక్యాన్ని చదవటంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చదవచ్చు. కొంతమంది ఏం చేస్తారండి? లక్కీ డ్రా అంటే, లక్కీ డ్రా ఎట్లుంటుంది? అంత కొండ ఉంటుంది, ఆ కొండలో ఏదో ఒక కాగితాన్ని తీస్తారు. ఇదే యెహోవా వాక్కు. ఓకే, అబ్బో ఇదే యెహోవా వాక్కు. ఏది అప్పుడు చదివింది? ఇదో యెహోవా వాక్కు. తర్వాత యోధా ఊరి పెట్టుకునేను. ఊరే నాయన, ఏంది ఇది ఎట్టొచ్చింది ఈరోజు? నువ్వు కూడా అలాగనే చేయము అని తర్వాత రోజు లక్కీ డ్రాలో వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ వ్యక్తి వెళ్ళి ఉరి పెట్టుకొని, చెప్పండమ్మా, లక్కీ డ్రా కాకూడదు. మనం ఏం చేయాలి? చక్కగా వాక్యాన్ని తీసుకోవాల్సిన రీతిలో తీసుకోవాలి, వాక్యాన్ని చదవగలగాలి. ఇప్పుడు ఎవరికి లేవండి ఆండ్రాయిడ్ ఫోన్లు, ఉండయా లేదా? అబ్బో, నా ఫోన్లో ఎన్ని బైబుల్స్ పెట్టుకున్నానో, రకరకాల బైబుల్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో, తెలుగులో ఒక బైబులే ఉండిద్ది, ఇంగ్లీష్లోనైతే ఎన్ని వర్షన్సో, రకరకాల వర్షన్స్ ఉంటాయి. తెలుగు వర్షన్ ఒక్కడ చాలమ్మ, మనకు తెలిసిన భాష ఒక్క తెలుగు చాలు. ఇక్కడ ఒకటి వినటానికే కష్టం అవుతుంది, ఇంకా వర్షన్స్లోకే వెళ్తాంలే. ఓకే, చక్కగా చదవటానికి, వినటానికి
రమణీయమైన లోతుల్లోకి మనం వెళ్ళగలగాలి కదా. రమణీయమైన లోతుల్లోకి మనం వెళ్ళగలగాలి. నిపుణత చూపగలిగినటువంటి ప్రాముఖ్యత, ప్రత్యేకతను వాక్యంలో నుంచి మనం తీసుకోగలగాలి. ఈరోజు దేవుడు చూడండి, సీమోన్తో మాట్లాడినట్టు నీతోనే మాట్లాడుతున్నారు. నీ నీ వలలు ఎక్కడేయాలి? చూడండి, నీ దోణెను లోతుకు నడిపించు, మన హృదయాన్ని లోతుకు తీసుకెళ్ళు అని ప్రభు చెప్తున్నాడు. మన వలలు లోతుకి వెళ్ళిన తర్వాత వలలు వేద్దాం. మన పనుల్లో వెనకడుగు వేసి దేవుని వెంట తిరుగుతుంటే భౌతికంగా చూడండి, మనం ఆర్థికంగా వెనకబడి ఉంటున్నప్పుడు ఎంత కష్టం, అవునా కాదా? ఎంత కష్టమైన విషయం. ఇంట్లో కుటుంబం పోషించబడటానికి ఎంత కష్టం. మనకున్నటువంటి తలాంతులు విస్తారమైన తలాంతులు, ఎన్ని కంప్యూటర్స్ కలిపితే మన మెదడుని సరిపోల్చగలగాలి, అవునా? పోల్చగలుగుతామండి? కంప్యూటర్స్ దేనికి చాలు? మన యొక్క మనసుకి, మన యొక్క మెదడుకి ఉన్నటువంటి ఆ కెపాసిటీకి, ఆ క్యాపబిలిటీకి ఎన్ని కంప్యూటర్లు తీసుకొచ్చినా చాలదు. మరి మనం ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? ఎంతో పాడు చేస్తున్నాం. అనవసరమైన వాటి గురించి ఆలోచించటం, మనకు నష్టం చేసే వాటి గురించి ఆలోచించగలుగుతున్నాం, కానీ మేలు చేసే వాటి కోసం ఆలోచించట్లా. ఏం ఆలోచిస్తాం? అనవసరమైనయే ఆలోచిస్తున్నాం. మేలు చేసేయి. దేవుడంట అడుగుతున్నాడు, మేలు చేయి మార్గములలో ఏదో అడిగి అందులో నడుచుకున్నాడంటే మేము చెయ్యము అని ఇర్మియా గ్రంథంలో చెప్పటం చూస్తాం. ఏమ్మా, గమనించండి. మేలు చేయు మార్గాల్ని మనం కనుగొనాలి అని చెప్తున్నప్పుడు మాకు అవి అక్కర్లేదు అని మనుషులు చెప్పడం చూస్తున్నాం. అందువల్ల ఏమవుతుంది? ఈ రమణీయమైన లోతులు, నిపుణత కలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ సిచ్యువేషన్ చూడండి, ఆ స్థితిని మనం సాధించుకోలేకపోతున్నాం. ఒక ప్రత్యేకతని మనం చూపగలగాలి. చూడండి, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అంటాడు పౌలు గారు. మనం ఏ పని చేసినా దాంట్లో ప్రత్యేకత. ఏ పని చేసినా కానీ తిట్టించుకునేటట్టు చేస్తే ఎట్టుండదు? ఏ పని చేసినా కానీ అది బద్దలైపోవటమే. మమ్మ అనేది నీకు పని చెబితే 10 పనులు పెడతావురా అంటుంది చిన్నప్పుడు. అందుకని నాకు కానీ పనులన్నీ నేనే చేసేది. అయినా కానీ మమ్మ ఇంకా 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 స్పెషల్గా చూడాలని అనుకుంటుంది. అట్నే చూడాలి. నువ్వు ఎంత చేసినా కానీ ఇంకా ఏదో ప్రత్యేకత చూపించాలి అనే ఉద్దేశం కలిగి ఉన్న తల్లిదండ్రులు కానీ, గురువు కానీ, ఎంతో గొప్ప విషయంలో ఉన్న వ్యక్తి, వాళ్ళని మనం సన్మానించాలి. ఎందుకని? నిన్ను ఇంకో స్పెషల్ పొజిషన్లో ఉంచడం కోసం వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మమ్మీ ఎప్పుడు సాటిస్ఫై కాదనమాట. నిజం చెబుతున్నానండి. ఇంకా చేయాలని అంటది. మనం కూడా సాటిస్ఫై కాకూడదు. చాలే ఏముందిలేని అనుకుంటే మన జీవితం ఇంకెప్పటికీ ఒక అడుగు వెనకే ఉంటాం. మనం నిద్రపోయేటప్పుడు ఆ రోజు విషయంలో ఇక చేశానులే అని సాటిస్ఫాక్షన్, తృప్తితో పండుకోకూడదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఏసన్న గారి దగ్గరికి ఆయన చనిపోక మునుపు ఒక 4 రోజుల ముందు వెళ్ళాం. నా దగ్గర నాతో కూడా ఉన్న ఇంకో పాస్టర్ చెప్తున్నాడు, ఎంత చేసావన్నా, నువ్వు కరెక్ట్గా చేయాల్సిందంతా చేసేసావు. దడాలన ఆయన లెగవగలిగిన పరిస్థితిలో లేడు. చాలా మరణశయ్య మీదే ఉన్న ఆయన ఒక్కసారి లెగిసి, అమ్మో నేను చాలా చెయ్యాల్సింది ఉంది అని చెప్పి ఆయన చెప్పటం, ఎప్పుడు ఆ మాట అనగా ఇంకా నేను చాలా చేయాల్సింది కూడా సరైన రీతిలో చేయలేక వెనక్గా ఉంటున్నాం మనం. ఒకసారి మనం ఆలోచించాలి. ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు చేయాల్సిన దానిలో లోతైన దాన్ని చెయ్యి, ప్రాముఖ్యమైన దాన్ని చేయి, ప్రత్యేకమైన దాన్ని చేస్తే అందరు తిట్టుకునేటట్టు చేయటం కాదు. ఏంటి దీన్ని తలనొప్పి పెడుతున్నారని మనం చేసే పనుల్లో మనల్ని ఎవరు
వేలెత్తి చూపకూడదు, చూపలేనంత పని, ఒక నైపుణ్యతతో కూడినటువంటి పని మనం చేయగలగాలి. ఒకసారి మనం ఆలోచిద్దాం, మనం ఎలా దేవుడిలో మనం సాగిపోతున్నాం. అందరు వేలెత్తి చూపగలిగేటట్టుగా ఉన్నామా? తన పనిలో నిపుణత చూపగలిగినటువంటి ఒక ప్రత్యేకమైన నిపుణుడిగా ఏమండి మనం ఉండగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచిద్దాం. పేతురు గారు మాత్రం ఒట్టి వలల్ని శుభ్రం చేసుకుంటా కూర్చున్నాడు. ఆయన చెప్పే మాటని లెక్క చేయకుండా ఈయన ఇంకొక నస పెడుతున్నాడు. చూడండి, కొంతమంది నసగాళ్ళు ఉంటారు, మనం చెప్పేది వినరు, వాళ్ళు చెప్పేదే చేస్తారు. దానివల్ల ఏమైందంటే పని రెండంతలు అయింది. అందుకే మనం చేసే ప్రతి పని ప్రత్యేకమైన పనిగా మనం ఎందుకంటే చేసేదేటు చేస్తున్నాం, ఒకే సమయం, ఒకే ఖర్చు, అవునా? మళ్ళీ ఇంకొకసారి అబ్బా సూపర్గా చేస్తాడయ్యా ఈ అబ్బాయి అనిపించుకునేటట్టు చేస్తే జీవితంలో మర్చిపోగలుగుతామా? మనం చేసే పనిలో అంత నైపుణ్యత చూపాలి. ఏందండి ఆ పని అంటే? ఆయన మాట మనం వింటాం, అదొక ప్రత్యేకమైన నిపుణత. మాట్లాడుతానే చూడండి, వాక్యం చెప్పబడతానే ఉంది, నిద్రపోవడం, మా అబ్బాయికి కాళ్ళు చేతులు కదిలించుకోవటం, లేకపోతే తీసుకుని ఏదో ఒకటి ఆలోచించుకుంటా. ఏమండి నిపుణత. ఇప్పుడు వినటం దగ్గరే అక్కడ కష్టమైతే ఇక లోతుకు వెళ్ళటానికి ఎంత కష్టమో. అందుకే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడంట వాక్యంలో చెప్పబడుతుంది, దేవుని సన్నిధికి ఎట్లా పడితే మనం అట్లా వచ్చి ఉంటే మనం అది ఆ మాట ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం కూడా కాదు. చాలా కఠినమైన మాట ప్రభువు చెప్పాడు. ఏమండి చాలా కఠినమైన మాట. మనం నిర్లక్ష్యంగా ఉండటం కానీ, ఎట్లా పడితే అట్టగా ఉండటం కానీ దేవుని సన్నిధిలో చాలా అలర్ట్గా ఉండాలి. అందుకే దేవుని సన్నిధిలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను మనం చూపగలిగితే ఖచ్చితంగా ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టతని మనం సంపాదించుకోగలుగుతాం. ఆయన ఒక మాట చెబుతుంటే నువ్వు లోతుకు వెళ్ళు, నేను లోతుకు నడిపించు అంటే ఏనేమంటున్నాడు? రాత్రంతా నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావో, రాత్రంతా ప్రయాసపడ్డావు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చావో, అంతేనా? ఎక్కడెక్కడ తిరగటం కాదు, ప్రభు చెప్పిన మాట మనం చేయటం ప్రాముఖ్యం. ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాం? ప్రభు మాటని ప్రత్యేకంగా మన జీవితంలో పెట్టుకున్నామా? ప్రభు మాట ప్రాముఖ్యంగా మన జీవితంలో ఉందా? ఆ మాట చొప్పున మనం ఒక లోతుని, ఏమండి భక్తిలో దేవుని బిడ్డలు లోతుగా అడుగులు వేయాలి. భక్తిలో దేవుని బిడ్డలు ఏం చేయాలండి? లోతుగా అడుగులు వేయాలి. లోతైన జీవితాన్ని నాకు అనుగ్రహించయ్యా ప్రార్థన చేయాలి. ఆదివారం ప్రార్థనలో ఆదివారపు ప్రార్థన పరులుగా మాత్రం ఉండకూడదు. అనుక్షణం దేవుని బిడ్డలంగా మనం ఉండగలగాలి. అంతేనా? అనుక్షణం మనం 1వ కీర్తనకు సంబంధించిన ప్రజలంగా ఉండటం మనందరికి ఆశీర్వాదం. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఏమండి 1వ కీర్తన ఎంతమందికి వచ్చు? వచ్చు అంటే ఏంది? అప్పచెప్పటం, గుర్తు నీకు ఉండిపోవాలి. ఆ ఒక్క కీర్తన ఉంటే చాలు, నిజంగా దేవుణ్ణి పూర్తిగా మన జీవితంలో సంపాదించుకోవచ్చు. అవునా కదా? అంతేనండి. ఏమని చెప్తుంది? అవసరమైంది మనకిచ్చిద్ది, అవసరం లేనిది వద్దని చెప్తుంది కదా. నీకు అవసరమైంది ఏంది, నీకు అవసరం కానిదేంది? అక్కడ మనం చూస్తే చాలా చూడండి, బైబుల్ సారం అంతా ఒక కీర్తనలోనే, ఎక్కడైనా ఏ విషయానికైనా వెళ్ళండి అదే చెప్పింది. ఒకే ఒక్క విషయం, నువ్వు ప్రభు కోసం ఉండాలి. రెండవది, నీకు అక్కర్లేదు. మనం ఒకటో కీర్తనకు సంబంధించిన దేవుని ప్రజలమై ఉండాలి. ఒకసారి మనం ఆలోచిద్దాం, మనం ఎలా ఉన్నాం. దివారాత్రులు మనం ధ్యానించగలిగిన ఆ కృపను మనకి, నాయనా నాకు దయచేయ్యా, నువ్వు ప్రార్థన చెయ్యి, అడుగు,
అయ్యా నేను లోతైన భక్తి నేను కలిగి ఉండాల్సిన వాళ్ళు. నీ పని నువ్వు చేస్తే నిన్ను చూసిన వాళ్ళు ఏమి పని అని ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు ఎస్తేరు ఉందండి. ఎస్తేరుతో పాటు చాలామంది కన్యకలు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళుగా ఉంటున్నారు. ఒకటి జరిగింది అక్కడ. ఆయన ఇష్టపడితే ఓకే, ఇష్టపడకపోతే అక్కడ ఆ మనిషి యొక్క జీవితం చంపబడతవే. ఎవరి మీద ఆయన చేయి ఎత్తుతాడో వాళ్ళు మాత్రమే రాణిగా ఉంటారు. ఒకవేళ కాని వాళ్ళందరూ చావటమే. ఇక నిజంగా ఈరోజు మనం గమనిస్తే మన ప్రియుడైన ప్రభువు నీ విషయంలో నిన్ను ఘనపరుస్తూ ఆయన దక్షిణ హస్తం నీ వైపు చాపగలిగే ఒక ప్రత్యేకత నీలో కలిగి ఉండగలగాలి. అక్కడ అందరూ వచ్చారు. నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? మనం ఎలా ఉండాలి? ఎస్తేరులాగే ఉండాలి. ఇక వేరే వాళ్ళు ఉంటే మన జీవితం ఆ నిపుణత మనలో చూపగలగాలి. ఆమె ఏం చేసింది? ఏమంత చేసింది? ఏమి లేదు. చూడండి, అక్కడున్న ఒక ఆయన మాట అంతేనా? ఏం చేయలే, ఎక్స్ట్రాలు ఏం చేయలేదు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చేయాల్సింది ఒకటి, మన ప్రభు మాట వింటే చాలు. సమస్తానికి చూడండి, సమస్తమైనటువంటి ఆశీర్వాదాలకి కారణమైన ప్రభు మాట ఒక్కటి ఉంటే చాలు. మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఇదే. మనం ఏం చేస్తున్నాం? దేవుడు నిన్నేదో చిన్నగా ఉండాలి, తక్కువగా ఉండాలి, చూడండి పేదరికంలో ఉండాలి, దీనంగా ఉండాలి, చూడండి దరిద్రంగా ఉండాలని దేవుడు ఎక్కడ కోరుకోవట్లా. నిన్ను ఒక రాణిగా, ఒక రాజుగా మాత్రమే. అంతేనా కదండి? చూడండి, రాజులైనా, బాగా గమనించండి, రాజులైనా నువ్వు రాజుగా ఉన్నావు, యాజకునిగా ఉన్నావు. రాజులాగా పరిపాలన చేయాలి, యాజకుని వలె సేవ చేయాలి. మనం సాతాను దాసులం కాదు, లోకానికి దాసులం కాదు, ఈ లోక సంబంధమైనటువంటి వాటికి దాసులం కాదు, పాపానికి దాసులం కాదు, పేదరికానికి కూడా దాసులం కాదు. నువ్వు ఎంతకాలం ఆయన వాక్యాన్ని తీసుకోవాల్సిన రీతిలో తీసుకోనంతకాలం పేదరికం మనల్ని ఏలిద్ది, పరిపాలించిద్ది, పెత్తనం చేసిద్ది మన మీద. ఏందండి? పేదరికం, బానిసత్వం, చాలా రకాలైన బానిసత్వాలు, రోగాలు కావచ్చు, చూడండి అనేకమైన వ్యసనాలు కావచ్చు. నువ్వు ఎవరికి లోబడి ఉండకూడదు. లోబడి ఉండకూడదు అంటే పవిత్రమైన వాటి విషయంలో తప్ప దేనికి లోబడకూడదు. ప్రభువుకు లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, పవిత్రతకు లోబడాలి, వినయానికి లోబడాలి. అంతేనండి, ప్రేమకు మనం కట్టుబడి ఉండాలి. అంతేగాని లోకంలో ఉన్న ప్రతి వ్యర్థమైన దానికి మనం కట్టుబడి బానిసలం కాకూడదు. పేదరికం బానిసత్వానికి కారణం. అవునా కదా? బాగా ఆలోచించండి. మనం పేదరికంలో ఉన్నంతకాలం మనం బానిసలుగా బ్రతుకు. అందుకే దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను వాడి మనం చూడండి, మన దేవుడు ఎవరంటండి? చెప్పండి. శ్రీమంతుడైన దేవుడు. ఎవరు? ఏమంటే శ్రీమంతుడైన దేవుడికి పేద పిల్లల దీర్ఘం తీసి చెప్పాలి ఆ మాటనే. నిజమే, అది నిజమే. ఎందుకని? ఆయన ఇచ్చినటువంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవట్లేదు. ఈ వారం అంతా చూడండి, నువ్వు ప్రార్థన చేయి. ఈ వారంలోనే నీలో ఒక ప్రత్యేకమైన కార్యం చేస్తాడు దేవుడు. ఏమని? నా జీవితంలో నేను శ్రీమంతుడైన తండ్రికి నేను కుమారుణ్ణి అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిశ్చయంగా నిన్ను దీవిస్తాడు. నువ్వు చేసే ప్రతి పనిలో శ్రీమంతుడైన దేవుడు నీలో, నీ జీవితంలో, నీ చుట్టుపక్కల, నీ ప్రతి పరిస్థితిలో నీ పక్షంగా ఉండి పనిచేస్తాడు. నువ్వు ఏకాడికి దరిద్రుడు ఒకడు ఉన్నాడు. ఎవడు? ఏమీ లేని దరిద్రుడు, ఏమీ లేదు. వాడి దగ్గర ఉంది ఒకటే మోసం, క్రూరత్వం, మూర్ఖత్వం, మొండితనం, లెక్కలేనితనం కదా, తిరుగుబాటుతనం. ఎవడన్నాడు? సాతాను వాడు కదా, వాడే కదా. ఏది అన్ని లేనోడు అనమాట, ఎదవవాడు, వేస్ట్ ఫెలో. వాడితో మన అనుబంధం కాదు. శ్రీమంతుడైన తండ్రికి మనం పిల్లలం. శ్రీమంతుడైన తండ్రికి మనం పిల్లలం.
మనం ఎక్కడ మనం పేదరికాన్నో దరిద్రాన్నో లేకపోతే బానిసత్వానికో మనం ఇక్కడ లోకంలో జీవించాల్సిన వాళ్ళం కాదు. మనం పరిపాలన చేయాల్సిన వాళ్ళం, ఆధిపత్యం చేయాల్సిన వాళ్ళం. పైనుండా చూడండి ప్రభు దీవెనలు ఎలా ఉన్నాయి. నీవు పైన వాడివే కానీ క్రింద వాడివి కాదు. నువ్వు తల కానీ తోక కాదు. నువ్వు తోక కాదు. మనం చూడండి మొర్దుకైన ఒకసారి ఎస్తేరు వాళ్ళ పెన్నాని పేరేందండి? మొర్దుకయ్యే కదా? మొర్దుకయ్య కాదు, మొర్దుకైనా మొర్దుకయ్యే. ఈ మొర్దుకయ్యి మనుషులకి తన తన తల దించలా. ఎందుకని? అతను ఐశ్వర్యవంతుడైన తండ్రికి కుమారుడు, ఐశ్వర్యవంతుడైనటువంటి శ్రీమంతుడైన దేవునికి దాసుడు. నువ్వు దేవుడికే కానీ ఎవడు పడితే వాడికెళ్ళి దండాలు పెట్టి తలకాయ దించుకోవాల్సిన అవసరం లేదు. మనకి వాక్యంలో ఏమని చెప్పుకుంటున్నాం మనం? ప్రభువు వారు ఏమని చెప్తున్నాడు? వందనాలు చెప్పుకోవటం మనం చేస్తున్నాం. వందనం అంటే ఏంటండి? శుభవచనం. ఇప్పుడు మనం ఇట పెడుతున్నామంటే ఏంటిది? అది గాడ్ బ్లెస్ యూ, అంతేనా? వందన వచనం చేస్తున్నామంటే ఎదుటి వాళ్ళని దీవిస్తున్నాం. ఇక్కడ ఎవరు దాసులం కాదు. వందన వచనం ఇతరులని దీవిస్తా చెప్పే మాట కానీ వాళ్ళకి బానిసలుగా ఉంటున్నామన్న విషయం కాదు. నేను ఎవరికన్నా వందనాలు చెప్తున్నానంటే నేను ఆయన్ని దేవుని పేరట బ్లెస్ చేస్తున్నాను. కొంతమందికి బ్లెస్సింగ్ తీసుకోవటం అలవాటు ఉండదు. నేను వందనాలు చెప్పినా వాళ్ళు వందనాలు చెప్పలేరు కదా. వాళ్ళ దగ్గరికి నా వందనం వచ్చిన శుభం వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. ఎందుకని? వాళ్ళు తిరిగి చెప్పలేరు కాబట్టి. నేను మాత్రం నా వందనం ఎటు వెళ్ళినా మళ్ళీ నా దగ్గరికి మేలుగానే వచ్చింది. అందుకే ఒకళ్ళకొకళ్ళు మనం ప్రేమతో కూడిన వందన వచనం. ఉదాహరణకు మనం చూద్దాం. మరియ గారు ఎలిజబెత్ గారి దగ్గరకు వచ్చినప్పుడు వందన వచనం చేయగానే ఏమైందంటండి? అబ్బా ఎంత సంతోషం! ఆమెకే కాదు, ఎవరికి? కడుపులో ఉన్న బిడ్డకు కూడా, పిండానికి కూడా సంతోషం కలిగింది. అందుకే మనం ఒకళ్ళ కొరకు ఒకళ్ళు వందనాలు చెప్పుకోవటంలో ఉన్న ఆశీర్వాదం ఎంతో గొప్పది. కనుక మనం మన జీవితంలో లోతుగా ఒక ప్రత్యేకమైన శ్రీమంతుడైన దేవునికి పిల్లలుగా మనం ఈ లోకంలో జీవించాలి. దరిద్రులం కానీ ఏమీ లేని వాళ్ళంగా చూడండి ఏంటంటే ఏమీ లేనట్టుగా ప్రయాసపడకూడదు. ప్రభువు మన పక్షంగా ఉన్నాడు. మన ఆలోచనలు విస్తారపరచాలి. విశాలమైనటువంటి ఉద్దేశాలు, దర్శనాలని మనం కలిగి ఉండాలి. అందుకే చూడండి ఇక్కడ చూస్తే ఈయన పిచ్చి పిచ్చి మార్గాల్లో వెతికి ఒట్టి చేతులతో కూర్చొని కష్టాలు పడుతున్నాడు. ఎవరండి? సీమోను. అందుకే ప్రభువు వారు చెప్తున్నాడు, నువ్వు లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీరు వలలు వేయమని సీమోన్తో చెప్పగా ఆయనేమో ఆ మాట చెప్పాడు. సరే, తర్వాత చూద్దాం. వారలాగు చేసి 5వ వచనంలో ఒక మాట మాత్రం చక్కగా మాట్లాడు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి ఈరోజు ప్రభు మాటను మనం చేద్దాం. దేవుని మాటను మనం విందాం. ఏమండి, ఎంతకాలం నీ పిల్లల్ని నువ్వు ఏమీ లేనివానిగా ఉంచుతావు? నేనైతే నాకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ఒక్కడైనా కానీ నేను ప్రణాళిక చేసుకుంటున్నాను ఖచ్చితంగా. ఏమండి, ఏ తల్లిదండ్రులు చేసుకోకుండా ఉంటారా? చేసుకుంటారు. చేసుకొని చేసుకుంటాం? మన ఆలోచనల్లో నుంచి చేసుకుంటేనే వచ్చేది నష్టం. మన ఆలోచనలు ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుడి చేతిలో పెట్టండి. తల్లులారా, మీరు మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి. ఏమని చేస్తారు? ఎంత ఉన్నత స్థానంలో ఉంచాలో అంత ఉన్నత స్థానానికి చేరటానికి నువ్వు ప్రార్థన చెయ్యి. పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించటం కాదమ్మా. చాలామంది నేను నీ కోసం చెప్పాను, పాస్టర్ గారికి చెప్పాను. పాస్టర్ గారి కంటే బలమైన ప్రార్థన తల్లి నువ్వే. తల్లిదండ్రులు చేసే ప్రార్థన కంటే బలమైన ప్రార్థన ఇంకెవరు చేయలేరు, ఎవరు చెయ్యరు కూడా. అంతేనా? వాళ్ళ మంచి మనసు కంటే పిల్లల ఎడల ఇంక వేరే వాళ్ళు మంచి మనసు చూపిస్తారా? పాస్టర్ గారు బాధ్యత చేస్తాడు, కానీ తల్లిదండ్రుల్లో లోతైన అనుబంధం, ప్రేమ అనుబంధంతో కూడిన. అందుకే తల్లిదండ్రులు చూడండి, ఏబుని చూస్తాం. జాన్ వెస్లీ గారు వాళ్ళ అమ్మగారిని గమనిస్తే ఆమంట
ఏయ్ సరి కూర్చో. వాళ్ళ అమ్మగారిని చూస్తే రోజు ఉదయాన్నే లేచి ఆ పిల్లలందరినీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశానికి ఆశీర్వాదకరమైన బిడ్డగా వాళ్ళు మారారు. నేను మా అమ్మని అదే కోరుకుంటాను, కోరుకునేవాడిని. నిజంగా దేవుడు నన్ను సేవలో నిలబెట్టాడు చాలు. ఈరోజు మనం గమనిద్దాం, తల్లిదండ్రులారా దయచేసి గమనించండి అమ్మా. తల్లిదండ్రులారా వింటున్నారు, ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారో దీవించండి, దీవించండి పిల్లల్ని. మీ మంచి మాటలతో, ప్రేమతో కూడిన మాటలతో దేవుడికి చెప్పండి. ఏమని చెప్తారు? నా బిడ్డని మీరు ఎంత ఉన్నతంగా ఉద్దేశించుకున్నారో ఆ ఉద్దేశం నెరవేరాలి ప్రభువా. ఇంతకంటే మంచి మాటే కదండి ఇది. నువ్వు నీ బిడ్డ గురించేగా చేయాల్సింది. ప్రార్థన చేయండి. ఈరోజు మనం ఆ ప్రార్థన చేయాలి. మనం ఉన్నత స్థానానికి వెళ్ళేటట్టు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ ప్రార్థన ఎవరి కోసం చెబుతున్నట్టు నాకు అర్థం కావట్లేదు. ఎవరి కోసం? నా కోసమా? మీరు బాగా ధనవంతులైతే, ఐశ్వర్యవంతులైతే, పరలోకానికి వెళ్తే ఓకే, నాకు ఉంటుందిలేండి, నాకు ఉండేది నాకు ఉంటుంది. ఒక మంచి మనసు కలిగిన దేవుని బిడ్డ అయితే దశంభాగం ఇస్తాడుగా. అంటే దశంభాగం ఇవ్వటం గురించి మీరు దరిద్రులుగా ఉండాలనుకుంటున్నారా? నాకు ఈకపోయినా పర్లేదు, మీరు మంచి ఉన్నత స్థానంలో ఉండండి, ఇది ఇంకా మంచి విషయమేగా. వాస్తవంగా మనం దీవించబడితే మన మనసు ఆగలేదు. దేవుని ద్వారా కృతజ్ఞతతో ఒక ప్రార్థన ఇక్కడ జరిగిందండి ఒకరోజు. మీరు బాగా గమనించారో లేదో, ఒక ఆమె లొరీనా టోరస్ అని ఒక ఆమె వాక్యం చెప్పింది. ఆ రోజు మంచి అభిషేకంతో కూడిన ప్రార్థన జరిగింది. అమెరికా ఆమె చెప్పింది మనకు వాక్యం. ఆ రోజు ప్రత్యేకంగా ఒక ప్రవచనం చెప్పింది. ఇక్కడ ఒక వ్యక్తి వినికిడి లోపంతో బాధపడుతున్నాడు అని చెప్పి ప్రార్థన చేసింది. వాళ్ళని ముందుకు రమ్మని చెప్పింది కదా. చెప్పింది, పిల్లోను చూపించి మరీ చెప్పింది. నేను ఎప్పుడూ చెప్పలే ఆమెకి, ఎప్పుడు చెప్పని విషయం ఆమె ఇక్కడ ఒక తల్లి కొడుకు ఉన్నారు, వాళ్ళని ముందుకు రమ్మని చెప్పింది. ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఆ రోజు ప్రార్థన చేశాడు. ఈరోజు పొద్దున్న సాక్ష్యం చెప్తా, మా అబ్బాయికి వినపడుతుందన్న నిన్న అనుకోండి ఫోన్ చేసింది. రాత్రి ఫోన్ చేసి చెబుతుంది, అన్న వినపడుతుందన్న, ఇప్పుడు వినపడుతుందని చెప్తున్నాడన్న, అందుకని సాక్ష్యం చెప్పాలనుకున్నాను. అంటే మనం ఒక బలమైన ప్రార్థనలో నిజంగా ఆ రోజు ఎంత వేదనతో ప్రార్థన చేసిందో మీరు గమనించండి. అంత అవసరం ఏమన్నా ఉందా అండి ఆమెకి? ఏముంది? జస్ట్ యేసు ప్రభువును బట్టి కదా, యేసు ప్రభు మీద ఆమెకున్న ప్రేమను బట్టి ఆమె అంతమందికి వదలకుండా ప్రార్థన. వాక్యం 10 నిమిషాలు చెప్పేయచ్చు, లేక ఒక గంట సేపు చెప్పేయచ్చు. కానీ ఆమె చెప్పింది పావు గంట కంటే ఎక్కువ వాక్యం చెప్పలా, ఎక్కువసేపు ప్రార్థన చేసింది. అందరి కోసం ప్రార్థన చేసింది. అందరిని ఒక్కొక్కళ్ళని, పురుషులను రమ్మంది, స్త్రీలను రమ్మంది, పిల్లలని రమ్మంది, ప్రార్థన చేసింది. అంటే ఎక్కడో ఒక తల్లి, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. ఆమె పెద్దామె, చిన్నామేం కాదు. కానీ మరి ఆమె ప్రార్థనకు దేవుడు అంత విలువిస్తే మన ప్రార్థనకి ఎంత దేవుడు విలువిస్తే? నీ వ్యక్తిగతంగా నీ కోసం నువ్వు చెయ్యి. అందుకే మనం ప్రార్థన చేయడానికి రోజు ఈ విధంగా కాన్ఫరెన్స్ కాల్ కలుపుకోవటం, దానివల్ల ప్రత్యేకమైన ప్రార్థన ఖచ్చితంగా అందరి కోసం చేయబడుతుంది. 24 గంటలు మనం ఎవరెవరికో అవకాశం ఇస్తున్నాం. నీ దేవుడు నిన్ను దీవించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను మేలుతో నింపే దేవుని యొక్క మాటను ఒక్కసారి ఒక రోజులో కొంచెం సమయం కేటాయించలేకపోతే దానివల్ల మనకేమి లాభం? ఆలోచించండి. ఆ టైంలో ఇంకో విధంగా ఇంకో పనికి ఏదన్నా పూనుకోవచ్చు కదా. అవకాశాలు చాలా ఉంటాయి, ఎన్నో దారులు ఉంటాయి. కానీ అది మంచి విషయంగా పెట్టుకొని మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం జరుగుతుంది. అందరి కోసం అందరూ కూడా చేయాలి ప్రార్థన, అందరి కోసం అందరూ చేయాలి. ఒకసారి మనం గమనిద్దాం, ఇదైనా వాక్యంలో మనం చూస్తున్నట్లుగా ఏమండి, అక్కడ మనం గమనించినట్లయితే, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతును అని చెప్పాడు. ఆయన ఉద్దేశాలు ఉన్నాయి. ఆయన ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు. ఇప్పుడు చివరికి ఏం చేస్తున్నాడు? అయినా నేను తిరిగి వచ్చినా కానీ నాకేం తిరిగి వచ్చినాక లాభం లేకపోతే ఏది దారి లేకపోతే యేసు ప్రభువే దారి, అంతేనా?
అన్నీ తిరిగి వస్తాం కానీ యేసు ప్రభు దగ్గర సరైన దారి. లోకంలో అందరూ పోరాటాలు చేస్తున్నారు ఈ దారి గురించి వ్యతిరేకంగా. ఎన్ని వ్యతిరేకమైన పోరాటాలు ప్రయాసలు ఉన్నా ప్రభువుతో మన అనుబంధం, ప్రభువుతో మన సంబంధం మన జీవితాలను నిజంగా ఆశీర్వదించే మార్గం. అందుకే మన జీవితాన్ని మనం ఏం చేయాలండి? ఖచ్చితంగా దీవెనకరమైనటువంటిది ఇది. ఏదో 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 కొంచెంతో సర్దుకోవాల్సినంత అవసరమేమి లేదు. నూరంతల ఆశీర్వాదం కోసం ప్రభువారు మనతో ఆయన దీవెన వచనాలను మనకు అందిస్తున్నాడు. ఒకసారి మనం వాక్యంలో చూస్తే చూడండి, అయినను నీ మాట చొప్పున, యేసు ప్రభు మాట చొప్పున మనం ఒక్క పనన్నా చేద్దాం. ఏమండి, ఒక్క పనైనా చూడండి. ఐశ్వర్యవంతులు కావాలని కోరిక లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు అక్కర్లేదండి ఏమి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను మాత్రం ఉండాలని కోరుకున్నానండి. అన్ని విషయాల్లో, ఏదో డబ్బుల గురించే కాదు. ఎంతమంది ఐశ్వర్యవంతులు కావాలనుకుంటున్నారు? లేని వాళ్ళకి లాగే ఉండండి, చింపిరి మోకాలు వేసుకొని ఉండండి. ఉంటారా? చెప్పండి ఎంతమంది? ఎందుకంటే నా దేవుడు ఐశ్వర్యవంతుడు. ఇంత భూమిలో ఉన్న విస్తారమైనటువంటి ధన నిధులన్నీ ఎవరియి? నా దేవుడి అని చెప్పండి. ఎవరియి? నీ దేవుడి అని అనగా నా దేవుడియే లేదు, నీ దేవుడి కూడా. మనందరి కోసమే ఇదంతా. చూడండి, ఒక చక్కటి వాగ్దానం ఒకటి ఉంది బైబిల్లో. అన్యజనుల ఐశ్వర్యమంతయు నీకు ఇచ్చేదను అని అన్నాడు. అన్యజనులు అంటే వాడు దేవుడిని ఎరగకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. చూడండి, దరిద్రుడు అవుతాడు. ఒకరోజు దరిద్రుడు అవుతాడు. అదంతా నీ దగ్గరకు రావాలి, నీ కాళ్ళ దగ్గరకు రావాలి. నీ జేబులో కాదు, నీ కాళ్ళ దగ్గర ఉండాలి అది అని దేవుడే ఆదేశించాడు. నువ్వు ప్రార్థన చేయాలి అంతే. నోరు తెరవడానికే కష్టం అవుతుందండి. ఎగిరెగిరి గొంతులు వేసి కష్టపడాల్సిన అవసరం. నోరు తెరు, దేవుడిని వేడుకో. చూడండి, ఎస్తేరు చేసిన కష్టం ఏంది? ఏమీ లేదు. వాళ్ళ చిన్నాన్న మాట ఎందు అంతే. అంతేనా? చిన్నాన్న మాట మాత్రమే ఎంది. అన్నిసార్లు చిన్నాన్న పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. ఈరోజు దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడాలి. ఈరోజు ఏమవుతుందంటే మన ఆత్మ తన సొంత ఆత్మతోటి మనుషులు వాళ్ళ జీవితాలను కట్టుకుంటున్నారు. దేవుని ఆత్మ నిన్ను కట్టాలి, నువ్వు దీవించబడాలి. దిగాలుగా నువ్వు పడిపోయి కింద ఉండకూడదు, పైకి లేవాలి. చూడండి, దావీదు గారు అదే అంటాడు. ఏమంటాడు? ఆయన చక్కటి మాట అన్నాడు. కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయించున్నారు, మనమైతే మన దేవుణ్ణి బట్టి అతిశయించున్నాము. వారు కృంగి నేలను పడ్డారు, మనము లేచి చక్కగా నిలిచి ఉన్నాము. ఓకే, పడతాం సాధారణం. మనుషుల యొక్క ప్రతి మనిషి పడతాం సాధారణమే. ఎవరైనా పడతాం, ఎక్కడో చోట పడతాడు. చిన్న గుంటో పెద్ద గుంటో పడతాం అనేది మాత్రం ఒకటే. అంతేనా? పడతాం ఒకటే కదంతా కదా. దెబ్బ చిన్నదే అవ్వచ్చు, పెద్ద పడటం మాత్రం సాధారణమే. కాలువలో పడవచ్చు, నేల మీద పడవచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా పడవచ్చు. పడటం సాధారణమే. కానీ చక్కగా నిలబడటానికి సామర్థ్యం కలుగు చేసే దేవుడి వైపు మనం చూడాలి. మనం ఆయన వైపు చూస్తే చాలు. నువ్వు దిగాలుగా కింద ఉండాల్సిన అవసరం ఏమి లేదు. అందుకే ఈరోజు మనం దేవుని వైపు చూద్దాం, దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. మన వలలన్నీ నిండిపోవాలి. ఆమేనని చెప్పండి. చూడండి, అక్కడ వాక్యంలో మనం చూస్తే వాళ్ళు ఏం చేశారంట? ఆయన మాట చొప్పున చేసిన తర్వాత 6వ వచనంలో, వారు ఎలాగు చేసి ఆయన మాట చొప్పున చేసి, ఆయన మాట చొప్పున, నువ్వు ఆయన మాట చొప్పున చెయ్యి. చూడండి, ఆయన మాట చొప్పున చెయ్యి. ఆయన మాట చొప్పున అంటే ఎట్లా? మారు మనస్సు ఆయన మాట చొప్పున, బాప్తిస్మం ఆయన మాట చొప్పున. చూడండి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం ఆయన మాట చొప్పున. ఆయన మాట చొప్పున చెయ్యాల్సిన ప్రతి పని చెయ్యి. నిజమే, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఉంది. తర్వాత 10వ భాగాలు చెల్లించడం,
సంపూర్ణ సమర్పణ చేయడం కూడా ఆయన మాట చొప్పునే. సంపూర్ణంగా సమర్పించుకున్నవాడు ఏమీ లేనోడు కాదు. ఈరోజు దేవుడు నిన్ను ఆయన మాట చొప్పున చేసి, అలాగూ చేసి ఏం చేశారంటే వాళ్ళు విస్తారమైన, మలాకి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే అది విస్తారమైన దీవెనలు. ఏ దీవెనలు? చెప్పండి, విస్తారమైన. నోరు తెరిచి చెప్పండి. నోరే తెరవకపోతే పరలోకపు ఆకాశపు వాకిళ్ళు ఎలా విస్తారంగా నీకు దిగబడతాయి? ఏ విస్తారమైన ఏంటండి? ఏ దీవెనలు మనకు కావాల్సింది? విస్తారమైన దీవెనలు. విస్తారమైనవి నీ కోసం తీయబడాలి. ఇక్కడ వీళ్ళు పొందుకున్నారు ఆయన మాట చొప్పున చేసి. ఈరోజు దేవుడు మనల్ని ఒక విస్తారమైన దీవెనల కోసం నడిపించడానికి, ఏమంటే విస్తారమైనటువంటి, చెప్పటానికి వీలుగా విస్తారంగా యేసు నామంలో ఇవన్నీ మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చూడండి, విస్తారమైన చేపలు వాళ్ళు పట్టారు. విస్తారమైన చేపలు పట్టారు. ఇప్పుడు విస్తారమైన చేపలు పట్టిన తర్వాత పేతురు గారు ఏం చేస్తున్నాడో చూద్దాం. చూడండి, అందుచేత వారి వలలు చదవండి అమ్మా మీరు. వారి వలలు పిగిలిపోతున్నాయి అంట. దావీదేమంటాడు తెలుసా అండి? ఆయన ఏం చెబుతున్నాడు? నాకు ఇన్నె నిండి పొర్లుచున్నది, ఇక్కడేమో వలలు పిగిలిపోచున్నవి. సరే, వలలు పిగిలిపోతున్నాయి, ఇంకా ఏం జరుగుతుందంట? వారు వేరొక దోళ్ళలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయాలని సైకిల్, రండి 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 తొందరగా రండి. ఎందుకు ఈ చేపలు హెల్ప్ చేయండి, పర్లేదు మీకు కూడా ఉంటుంది దీంట్లో స్పెషల్ భాగం, నీకు కూడా ఇస్తాను రా. ఈరోజు నువ్వు దీవించబడి నీ తోటి వాళ్ళకి సహాయం చేసి దీవెనకరంగా ఉండేటట్టు చేయాలి. నీకు లేదు, ఎవరికీ లేదు. ఓకే, నీకు లేదు, ఎవరికీ లేదు. ఇప్పుడు ఎట్టుందో తెలుసా అండి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు విస్తారంగా దీవించబడాలి. నీ ద్వారా లోకంలో ఎవరైనా బలహీనులు ఉంటే, కష్టంలో ఉన్న వాళ్ళు, ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకు కూడా భక్తి అనే దాన్ని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నిష్కళంకమైన భక్తి ఏదనగా కష్టంలో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్న విధవరాండ్రు, దిక్కులేని పిల్లలకి సహాయం చేయటం కదా. ఈరోజు మనం దీవెనకరంగా ఉండాలి. ఇట్లాంటి కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. ఇక్కడ ఎవరికి సహాయం లేదు, దేవుని సేవకి సహాయం లేదు, నీకు లేదు. సరిపోయింది కదా. ఎందుకని? నీకు విశాలమైనటువంటి విస్తారమైన దీవెనలు పొందే మనసు లేదు. అలాగే ఎవరికి మనం ఆశీర్వాదాలని అందించలేము. ఒకసారి మన జీవితంలో మనం దేవుని యొక్క ఆలోచన మనం అర్థం చేసుకొని ఆయన మాటకు మనం అప్పగించుకోవాలి. సంజ్ఞలు చేశారంట, వాళ్ళు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. ఇక్కడ అసలు వలలో ఒక్క చేప లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్ని దోణెలు నిండిని? ఏంటండి? 2 కాదాడు, మీరు లెక్కలు కరెక్ట్గా చెప్పండి. పేతురు దోణి ఒకటి ఉందా? ఇప్పుడు ఎన్ని దోణాలు తెప్పించారు? మొత్తం ఎన్ని? 3 దోణెలు. దేవుడు నీకు ఇస్తే నీకు సంబంధించింది కాకుండా ఇంకా 2 అంతలు. యేసు ప్రభు వారు చెప్తున్నాడు, 100 అంతలు విస్తారమైన దీవెనలు నీకున్నాయి. బాగా ఆలోచించండి. విస్తారమైన దీవెనలు నీ కోసం ఉన్నాయి. నీ మనసుని కుదించుకోవద్దు, ఏమండి, సంకుచితపరుచుకోవద్దు, చిన్నదిలాగా చూడగాకండి. దేవుడు ఎంతో గొప్ప దేవుడు. విశాలమైన మనసు, హృదయం కలిగిన దేవుడు మన దేవుడు. ఏమండి, అంత మనసుతో నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నీకు ఇచ్చేటప్పుడు మాత్రం మనుషుల్లాగా ఆయన మనసు లేదండి. మనుషులు ఏం చేస్తారు? ఎంత ఉండే కానీ సరేలే ఈ 10 రూపాయలు తీసుకొని వెళ్ళు అడ్డు చెబుతారు, అంతేనా? 10 రూపాయలు చూడండి, ఎవరు చిన్న పిల్లలకు కూడా లెక్కలేదు. ఇప్పుడు 10 రూపాయలు పిల్లలకి ఎంత ఇస్తున్నారండి?
అమ్మ మీరు ఇస్తున్నారు పిల్లలకి? అక్క, మీ అమ్మాయికి స్కూల్కి వెళ్తే ఎంత తీసుకుంటుంది? 100? ఓ నాయన, మాకు రూపాయే. రూపాయే అంటే నా క్లాస్ పెరిగే కొలది పైసా పెరిగేది. ముందు 10 పైసలు, తర్వాత మా అమ్మ ఇచ్చే లెక్కది 15 పైసలే. 4వ తరగతికి వచ్చేసరికి 20 పైసలు, 5వ తరగతికి పావలా. నేను కూడా దాని లెక్కలోనే ఫాలో అయ్యేవాడిని. మరి ఇప్పుడు 100 రూపాయలు. చూసారా? మన దేవుడు అట్టాగా 5 పైసలు. నా ఆలోచన, మా అమ్మ ఆలోచన ఒకేలాగా. చూడండి, మా అమ్మ ఒకటి చెప్పింది కాబట్టి 5 పైసలే పెంచుకునేవాడిని నేను. అంతే, ఇంకంతకంటే పెంచుకునేవాడిని కాదు. దేవుడు ఆయన ఇయ్యాలనుకున్నా, నువ్వు అడగాలనుకున్నా, ఏదైనా విస్తారమే. నువ్వు ఎంత విస్తారంగా అడిగితే. అందుకే చూడండి వాక్యంలో అడుగువాడికి విస్తారంగా ఆయన ఇయ్యాలని కోరుకుంటున్నాడు. ఈ పునరుద్ధాన దినాన ఈ విస్తారమైన దీవెనల కోసం మనం నడిపించబడటానికి పిలుస్తున్నాడు. చూడండి, ఆ తర్వాత చివరిగా ఒక విషయాన్ని మనం చెప్పుకొని ప్రార్థన చేద్దాం. అక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే, చివరిగా మనం గమనిస్తే 10వ వచనం చదువుదాం. అలాగున చదువుదామండి. అక్కడ ఒక మంచి విషయం ఒకటి ఉంది. 8వ వచనంలో, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముణ్ణి అని తన బలహీనత విషయంలో పశ్చాత్తాపడుతున్నాడు. ఖచ్చితంగా తను ఒప్పుకున్నాడు. అయ్యా, నేను తిరిగిన తిరుగుళ్ళు దౌర్భాగ్యపు తిరుగుళ్ళు. నేను తిరిగిన తిరుగుళ్ళ వల్ల నాకు వచ్చింది ఖాళీ జీవితం. పశ్చాత్తాపంతో ఒప్పుకుంటున్నాడు. దేవుని బిడ్డలంగా మన జీవితంలో మనం మన బలహీనత ఏందో, మన లోపం ఏందో, మన లోటేందో, మన పాపం ఏందో మనం దేవుడి దగ్గర చెప్పుకోవాలి. ఎప్పుడు మనకు లోటుగా ఉన్నప్పుడు చెప్పాలి, మనం దీవించబడ్డప్పుడు కూడా చెప్పాలి. లేకపోతే గర్వం మనల్ని పరిపాలన చేసింది. ఏం చేస్తాం? మనకంతా వచ్చిన తర్వాతేవో నేను కష్టపడి సంపాదించానని చెప్తారు. ఏమీ లేనప్పుడేమో దేక్కుంటా దేవుడా అని చెప్పి, కలిగిన తర్వాత కష్టపడ్డానండి, కష్టపడి సంపాదించుకున్నాను. కష్టపడితే ఎవరికైనా వచ్చింది. చూసారా? మాటలు మారిపోతాయి. కానీ ఇక్కడ పేతురులో ఉన్న ప్రత్యేకత ఇదే. ఇంత విస్తారమైంది వచ్చిన తర్వాత ఆయన ఇట్ట మాట్లాడాల, నేను కష్టపడ్డాను ప్రభువా, నీకేం తెలుసు నా కష్టం అని చెప్పట్లా. ఏమన్నాడు? పాపాత్ముండు. అయ్యే దాని అర్థం ఏందో తెలుసు, నేను ఎక్కడెక్కడో పిచ్చి తిరుగుళ్ళు తిరిగి వచ్చాను ప్రభువా, దానివల్ల నా జీవితం ఖాళీ అయిపోయింది, లోటైపోయింది. ఆయన ఆకలి బతుకున, ఆయన దౌర్భాగ్యపు చూడండి, దరిద్ర బ్రతుకైపోయింది ప్రభువా, నేను పాపాత్మున్నయ్యా, నువ్వు నా దగ్గర ఉండదగిన వాడిని కాదు ప్రభువా, నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళయ్యా. ఎందుకు వెళ్ళమంటున్నాడు? ఈ దౌర్భాగ్యుడు వలన ఏమీ లాభం లేదు అని చెప్పుకుంటున్నాడు. చూడండి వాక్యాలు మనం గమనిస్తే, ఏలయనగా ఎందుకు చెప్తున్నాడంటే, వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ, అది కారణం. ఆలోచనలకి, ఊహలకి అందరంత గొప్ప కార్యం జరిగింది ఆ రోజు. ఈరోజు దేవుడు నీ జీవితంలో నీ ఊహలకి, ఉద్దేశాలకి అందనంత ఆశీర్వాదాలతో నేను దర్శించాలని కోరుకుంటున్నా. దేవుడి దగ్గర నీ యొక్క కోరిక ఎట్లా ఉంది? నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ఉద్దేశం ఎలా ఉంది? ఎట్లా తగ్గించుకుంటున్నావా? ఇంటిదే చాలే, ఇది చాలే, ఇప్పుడు వరకు ఉన్నది చాలే, ఇది చాలే అని సర్దుకొని పోతున్నామా? దేవుడు నిన్ను ప్రత్యేకంగా దీవించాలని కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చివరిలో వాళ్ళు చేసినటువంటి ప్రాముఖ్యమైన పని, ఇంత జరిగిన తర్వాత అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందు అని సీమోనుతో చెప్పెను. వారు దోయలను దరికి చేర్చిన తరువాత సమస్తమును విడిచిపెట్టి
ఆ! చూడండి, ఖచ్చితంగా దేవునికి సమర్పించుకోవటం అవసరం. దేవునికి దేవుడు నీకిచ్చిన చిన్నదైనా, పెద్దదైనా ఏదైనా దాంట్లో దాన్ని నువ్వు దేవునికి సమర్పించాలి. కొంతమంది సంపూర్ణంగా సమర్పించుకునే వాళ్ళుంటారు. అపోస్తలుల వలె నీ నీవు వర్ధిల్లిన కొలది దేవునికి సమర్పించుకునేది కూడా ఉంది. కొంతమంది దశమ భాగం ఇచ్చి కృతజ్ఞత కానుకలు, మ్రొక్కుబడి కానుకలు చేసుకొని దేవుడికి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఏదో ఒకటి మనం చెయ్యాలి. ఈ పునరుద్ధాన దినాన దేవుడు నిన్ను ఆశీర్వదించడం కోసమై ఆయన వాక్యాన్ని తీసుకొని ఆయన ద్వారా దీవించబడాలని దేవుడు ఆదేశిస్తున్నాడు. కనుక ఆ కృపలో దేవా నన్ను నడిపించమని మనం ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలవబడదాం. ప్రభువా నన్ను దీవించయ్యా, ఈ విధంగా దీవించు ప్రభు అని ప్రభు సన్నిధిలో మనం వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ మాటలు మన వెనికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం.